నీ మనస్సు నీ పైన నేరారోపణ చేస్తూ ఉంటే ఈరోజు దేవుని వాక్యం ఎదుట సరి చేసుకో. నీ బుద్ధి చెడిపోయిన బుద్ధిగా ఉండకూడదు. అది ఎలాంటి బుద్ధి? తెలిసి తెలిసి పాపము చేసేటువంటి బుద్ధి. రెండవదిగా బైబిల్లో చూస్తే 119వ కీర్తన 34వ వచనం. 119వ కీర్తన 34వ వచనం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. మన మూల భాగం ఏంటి? సమూయేలు మొదటి గ్రంథం 25:33లో దావీదు పలికినటువంటి మాట, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును. ఆశీర్వాదం దేన్ని బట్టి ఉంటుంది? నీ బుద్ధిని బట్టి ఉంటుంది. నీ బుద్ధిని బట్టి ఉంటుంది. నీ బుద్ధి పాపం తెలిసి తెలిసి పాపం చేసేటువంటి లక్షణం అయితే దేర్ ఈస్ ఎ సివియర్ కాన్సిక్వెన్స్ ఫర్ దాట్. దానికి ఒక తీవ్రమైనటువంటి శిక్ష అనేటువంటిది ఉంటుంది. రెండవదిగా మన బుద్ధి ఏ రకంగా ఉండాలి అంట. ఉండకూడని బుద్ధిని గురించి ఇందాక చూపించాను. ఇక ఉండవలసిన బుద్ధిని గురించి మీతో మాట్లాడతాను. బైబిల్లో రాయబడింది 119వ కీర్తన 34, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి ప్రభా. నాకు ఒక బుద్ధి కావాలి ప్రభా, నా దగ్గర లేదది. నా బుద్ధి అంతా ఏంటంటే చెడిపోయే బుద్ధి, తప్పుడు బుద్ధి నాది. నాకు ఒక బుద్ధి కావాలి. ఏంటి ఆ బుద్ధి అంటే నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు, నీ వాక్యాన్ని అనుసరించే బుద్ధి నాకు కావాలి. నా కోరికల ప్రకారం నడిచే బుద్ధి నాకొద్దు. నా ఫ్రెండ్స్ ప్రకారం నడిచే బుద్ధి నాకొద్దు. ఈ లోక పద్ధతుల ప్రకారం నడిచే బుద్ధి నాకొద్దు. దేవా, చట్టాల ప్రకారం నడిచేటువంటి, అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి తీర్మానాల ప్రకారం నడిచే బుద్ధి నాకు వద్దు ప్రభువా. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయి ప్రభు. నాకు ఒక బుద్ధి కావాలి. ఏంటంటే నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. ఎందుకు తెలుసా? వేల కొలది వెండి బంగారు నాణేల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం మేలు ప్రభువా. ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టే బుద్ధి నాకొద్దు. ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి బుద్ధి వద్దు. నీ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి బుద్ధి వద్దు నాకు. నీ వాక్యాన్ని వెంబడించి అనుసరించే బుద్ధి నాకు దయచేయి. అందుకే ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడాలి. నీకు బుద్ధి నేర్పిస్తాడు వాక్యం ద్వారా. నీలో ఈ తప్పు ఉంది, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇలా మాట్లాడావు, నువ్వు ఈ తీర్మానం చేసుకున్నావు, మంచిది కాదు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, నీతో దేవుడు మాట్లాడుతుంటే నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నావా, లేకపోతే నీలో పుట్టే కోరికలను అనుసరిస్తున్నావా? కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ వాక్యాన్ని అనుసరించే బుద్ధి నాకు దయచేయి. నా బుద్ధి ఏ రకంగా ఉండాలంటే ఐ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద వర్డ్. ఈ వాక్యములో నుంచి నేను వెళ్ళకూడదు ప్రభా, వాక్యంలో నుంచి వెళ్ళకూడదు. ఒకానొక సందర్భంలో నేను హైదరాబాద్కి వెళ్ళి కడపకు వచ్చేసాను. కడపకు నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఒక వారానికి పోస్ట్ వచ్చిందండి మా ఇంటికి. ఏంటి పోస్టు అని చూస్తే హైదరాబాద్ నుంచి వచ్చింది నాకు. ఏంటి ఆ పోస్ట్ అని ఓపెన్ చేసి చూస్తే, పలానా రోజు పలానా టైంలో పలానా హైవేలో ఇంత స్పీడ్లో నువ్వు వెళ్ళాలి, ఇంత స్పీడ్లో వెళ్ళకుండా కొంచెం స్పీడ్ ఎక్కువ వెళ్ళావు కాబట్టి నీకు ఇంత ఫైన్ ఉంది అని చెప్పారు. అంటే ఎక్కడో ఒక సీక్రెట్ కెమెరా ఉంది, నా స్పీడ్ను మానిటర్ చేస్తుంది. ఎవరు లేరు అనుకున్నాను కాబట్టి నేను వేగంగా వెళ్ళిపోయాను. అంటే ఒకటి ఉంది అక్కడ. ఏంటంటే ఒక చట్టం ఉంది, ఇంత వేగంతో నువ్వు వెళ్ళు. కానీ దాని నుంచి నేను వేగాన్ని ప్రక్కకి వచ్చి ఇంకా కొంచెం ఎక్కువ వేగంతో వెళితే ఏం కాల. ఆ తర్వాత వచ్చింది ఒక ఇన్ఫర్మేషన్, నాకు ఫైన్ వచ్చింది. అప్పుడు నేను చూసి అనుకున్నాను, నాకు ఒక తలంపు వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చింది కదా, నేను మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ పోను కదా, నేను కట్టనులే అనుకున్నా. ఏముంది, హైదరాబాద్కు పోయినప్పుడు కదా, హైదరాబాద్ వాళ్ళు వచ్చి కడపకు అదే పనిగా నా కోసం వచ్చిన ఈ ఫైన్కు ఆయనతో 200-300 పడింది. నా కోసం వాళ్ళు ఛార్జ్ పెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి, సుధీర్ నువ్వు 300 కట్టలేదని అడుగుతారా ఎవరన్నా? ఇది అయ్యే పని కాదులే అని గమ్మునున్నాను. నా బుద్ధి ఎలాంటిది మీకు అర్థమైంటుంది ఇప్పుడు కదా. సో ఆ తర్వాత నేను వేరే వాళ్ళతో మాట్లాడుతూ క్యాజువల్గా, ఇదేంటండి భలే ఉంది, ఏంటిది, ఎప్పుడో నేను పోతే ఎప్పుడో వచ్చింది, నేను ఎప్పుడు హైదరాబాద్కి పోతే వాళ్ళు ఎప్పుడు నన్ను అడిగేది అన్నారు. అంటే ఎప్పుడు పోరన్నా మీరు అన్నారు. ఏమో పోవచ్చు, నెక్స్ట్ టైం నువ్వు పోతావు చూసావా, అప్పుడు ఈ వడ్డీతో సహా రాబడతారు వాళ్ళు. నీ దొరుకుతుంది ఏదో ఒక రోజు, మొత్తం రికార్డెడ్గా ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించే బుద్ధి లేకపోతే ఏం జరుగుతుంది? నా జీవితంలో ఒక నష్టం. దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని ప్రక్కన పెడితే
మన జీవితాల్లో దేవుడి వాక్యాన్ని చదువుతాం, దేవుడు నీతో మాట్లాడతాడు, ఏదో ఒకటి మాట్లాడతాడు. ఈ వాక్య ప్రకారం నువ్వు జీవించకుండా ఎప్పుడైతే ప్రక్కకు వచ్చేస్తావో, ధర్మశాస్త్రాన్ని అనుసరించే బుద్ధి కాకుండా వేరొక మార్గాన్ని అనుసరించే బుద్ధి వస్తుందో, అప్పుడప్పుడు దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, సందేశం ద్వారా మాట్లాడతాడు. ఒక రోజు వస్తుంది, దాంతో ఫైన్తో సహా రాబడతాడు దేవుడు. అది ఒక వ్యాధి కావచ్చు, ఒక సమస్య కావచ్చు, ఒక కష్టం కావచ్చు, ఒక నష్టం కావచ్చు, లేదా ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకుండా పోవచ్చు. ధర్మశాస్త్రమును అనుసరించే బుద్ధి నీకుండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవా, నీ ధర్మశాస్త్రమును అనుసరించే బుద్ధి నాకు దయచేయి ప్రభువా. నేను చదివేటువంటి వ్యక్తిగా కాదు, అనుసరించాలి. లెట్ మీ ఫాలో యువర్ కమాండ్మెంట్స్ లార్డ్. నీ వాక్యాన్ని వెంబడించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వాక్యాన్ని వెంబడిస్తున్నామా, అనుసరిస్తున్నామా, లేకపోతే వాక్యాన్ని చదివి ఈరోజు వాక్యం చదివేశాను అనే తృప్తిలో వెళ్ళిపోతున్నామా? దేవుని వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండాలి. ఒకటి, బుద్ధిపూర్వకంగా పాపం చేయవద్దు. రెండవది, నీ బుద్ధి వాక్యాన్ని అనుసరించేటువంటి బుద్ధిగా ఉండాలి. మూడవదిగా బైబిల్లో చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు దేవుని హృదయానుసారుడు. ఇప్పుడు దావీదు జీవితంలో ఒక బుద్ధి ఉందంట. ఏంటి ఆ బుద్ధి? సుబుద్ధి ఉందంట, మంచి బుద్ధి. ఏం బుద్ధి అది అంటే బైబిల్లో చూడండి, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను. ఈ పని చేయి దావీదు అక్కడికి వెళ్ళి అంటే ఆ పని పర్ఫెక్ట్గా చేసుకొని వచ్చేటువంటి బుద్ధి అంట. సౌలు చెప్పినాడా, ఈయనకేం తెలుసులే, ఈయన వచ్చి చూస్తాడా, సగం చేసి ఏదో మనుషులకు కనపడాలని పనులు చేస్తాం చూసారా, అలా పనులు చేయకుండా దావీదు తాను పంపిన చోటకెళ్ళా, ఏ స్థలానికైనా పంపు, ఏ స్థలానికైనా, ఒకవేళ మార్కెట్కి పంపాడేమో, లేకపోతే యుద్ధానికి పంపాడేమో, లేకపోతే దేనికి పంపాడో, తాను పంపిన చోట్లకెళ్ళా సుబుద్ధి కలిగి పని చేశాడంట. ఇది ఎలాంటి బుద్ధి తెలుసా? సౌలు చూడడంలా, సౌలు తన రాజప్రసాదంలో ఉన్నాడు, కానీ దావీదు ఎక్కడికో వేరే చోటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన ఏం చేస్తానంటే పని చేసే స్థలంలో దేవుడు నన్ను చూస్తున్నాడని బుద్ధి కలిగి జీవించాడు. దేవుడు నన్ను చూస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చర్చిలో నువ్వు ఉన్నప్పుడు యూ విల్ బికమ్ ఏ గాడ్లీ మ్యాన్. నువ్వు చాలా దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఉంటావు. కానీ నువ్వు పని చేయడానికి ఒక స్థలానికి వెళ్తావు కదా, సేవకు ఒక స్థలానికి వెళ్తావు కదా, చర్చిలో పని చేస్తావు కదా, ఇంకో చోట పని చేస్తావు కదా, ప్రతి పని దగ్గర దేవుడు చూచుచున్న దేవుడుగా ఉన్నాడు. నీ పని ఏ రకంగా నువ్వు చేస్తున్నావు? బైబిల్లో చూడండి 18:5. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనుక సౌలు యోధుల మీద అతని నియమించను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. అబ్బా, ఎంత ఛాలెంజింగ్ వర్స్ అండి ఇది. సుబుద్ధి కలిగి దేవుని దృష్టిలో పనిచేశాడు. రెండవదిగా జనులందరి దృష్టికి. 3, సౌలు సేవకుల దృష్టికి. తనతో పాటు చాలామంది పని చేయడానికి వచ్చారండి. ఆ సేవకులు ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, దావీదు కూడా పని చేస్తున్నాడు. వాళ్ళు మామూలుగా పని చేశారు, కానీ దావీదు సుబుద్ధి కలిగి పని చేశాడు. ఈ దినాన నా పని గురించి నా ఇంట్లో ఏమంటారు, నా ఉద్యోగస్తులు ఏమంటారు, లేకపోతే నా యొక్క సేవలో ఉండే వాళ్ళు ఏమంటారు, వాట్ ఈస్ మై టెస్టిమోనీ రిగార్డింగ్ మై వర్క్, నా యొక్క పని విషయంలో నా సాక్ష్యం ఏంటిది? నీ సాక్ష్యము నీ బుద్ధిని బట్టి ఉంటుంది. దావీదు తాను వెళ్ళిన చోట్లకెల్లా, సౌలు పంపిన చోట్లకెల్లా, ఇంకా ఛాలెంజింగ్ వర్స్ చూపిస్తాను చూడండి, 14వ వచనం చూడండి. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు సమస్త విషయాల్లో, కొన్ని విషయాలే కాదు, సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. పైన సౌలు పంపిన చోట్లకెల్లా ఏ పని చేసుకున్నామంటే పని చేసిన స్థలంలోకి వెళ్ళి మంచిగా పని చేసుకొని వచ్చి మంచి బుద్ధితో పని చేసుకొని వచ్చేసాడు, మంచి పని చేసి వచ్చాడు. రెండవదిగా సౌలు పంపని చోట్ల కూడా దావీదు వెళ్ళి సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి పనిచేశాడు.
ఎవరైనా దైవ సేవకులకు చేయమని చెప్తే ఆ పని బాగా చేసేస్తామండి. కానీ దైవ సేవకులు కాకుండా ఒక భక్తిహీనుడు ఒక పని చేయమని చెప్తే అది మంచి పనే ఉండొచ్చు, కానీ ఆ పని దగ్గర కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. ఆ పని దగ్గర కూడా దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఆ పని దగ్గర కూడా నీ జీవితాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో ఒక గొప్ప దైవ సేవకుడు ప్రభునందు నిద్రించాడు. FCS పీటర్ అంకుల్ అని హెబ్రోన్లో గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. మా ఇండ్లు గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించినటువంటి వ్యక్తి ఆయనే డిజైన్ చేశాడు. ఆయనే మా ఇంటికి బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఆయన చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు స్లాబ్ వేసే టైంలో నేను ఉన్నాను. దేవుని బిడ్డలారా, మా నాన్న ఆయనకు ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంతే. ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో R&B డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. R&B డిపార్ట్మెంట్లో స్టేట్ ఆఫీసర్ అయ్యాడు. 3 లేదా 4 ముఖ్యమంత్రుల దగ్గర అడ్వైజర్గా పనిచేశాడు. టాప్ క్యాడర్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? ఆ రోజు ఆయన బరియలు నేను చూస్తూ ఉంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఒకటే. మా ఇంటికి స్లాబ్ వేసే సమయంలో మామూలుగా ఎవరు ఏం చేస్తారండి, ఆ మేస్త్రికి ఇచ్చేసి మేస్త్రి స్లాబ్ వేస్తాడు. మా నాన్న ఏం చేశాడంటే, సార్ మీరు రావాలి సార్ అని చెప్తే ఆయన ఏం చేశాడు తెలుసా? ఉదయాన్నే వచ్చాడండి. నాకు బాగా జ్ఞాపకం ఉంది, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, అబద్ధం చెప్పడం లేదు. ఆయన ఏం చేశాడంటే, మిద్దెపైకి అప్పుడు ఆ దినాల్లో అంత కన్స్ట్రక్షన్స్ కన్వీనియంట్గా ఉండేది ఏం లేదు. చెక్క నిచ్చెన ఉంటే చెక్క నిచ్చెనతో పైకెక్కి, నేను ఆల్రెడీ పైన ఉన్నా. ఆయన పైకి వస్తుంటే అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ అని చెప్తే, అవునా ప్రైజ్ లార్డ్ నాయన అని పైకి వచ్చాడు. పైకి వచ్చి అక్కడ ఎవ్వరు లేరండి, ఒకే ఒక ఆయన ఉన్నాడు, మా పెద్దనాన్న ఉన్నాడు. ఆయనే ఆ బిల్డింగ్ కట్టాడు. ఆయనను చూసి పైకి వచ్చి మొత్తం బిల్డింగ్ పైన అంతా తిరిగాడు. మా పెద్దనాన్న దగ్గరకు వచ్చి తిట్టాడు. దేని విషయంలో అంటే, అక్కడక్కడ రాళ్ళు పెట్టకపోతే ఏమవుతుందంటే అక్కడ కిందికి ఈ రాడ్స్ దిగిపోతాయి. అందుకే స్లాబ్లోంచి కిందికి రాడ్లు వస్తాయి. ఇది చేయలేదని తిట్టాడండి. నాకు అనిపించింది, నాకు అంత తిట్టాల్సిన పనిలా. ఆయన ఎంత సిన్సియర్ అంటే రాళ్ళను చూశాడండి. ఆయన రాళ్ళను చూశాడు. రాళ్ళు ఉన్నాయా లేదా? మా నాన్న లేడు అక్కడ. సుధాకర్ వచ్చి చూసినాను, బాగానే ఉందిలే, మీ అన్ననే కదా వేసేది, కాబట్టి ఆయన చూసుకుంటాడులే అని చెప్పొచ్చిన. కాదు, ఎంత సిన్సియర్ అంటే మొత్తం స్లాబ్ అంతా తిరిగాడండి. తిరిగి ఎక్కడ రాళ్ళు లేవు, ఎక్కడ సరిగా లేదు, ఎక్కడ ఈ యొక్క ఏమంటారు ఆ కాంబినేషన్ ఆఫ్ రాడ్స్ సరిగా లేవు, ఈ రాడ్స్ సరిగా లేవు, అన్నీ చెప్పాడు. తిట్టిపోయాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక చిన్న ఇంటి దగ్గర మా నాన్న లేనప్పుడు సిన్సియర్గా పనిచేస్తూ ఉంటే దేవుడు చూశాడు. యునైటెడ్ ఆంధ్ర అంటే సమైక్య ఆంధ్రాలో ఆయన టాప్ క్యాడర్లోకి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు. ఆయన ఒక సాక్ష్యం, ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పిన సాక్ష్యం, మందిరంలో ఉండే వాళ్ళు చెప్పిన సాక్ష్యం. హీ ఈజ్ ఎ సిన్సియర్ మ్యాన్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద ఆఫీస్. చర్చిలో నమ్మకస్తుడు, ఉద్యోగంలో నమ్మకస్తుడు. దావీదు తాను సుబుద్ధి కలిగి పనిచేశాడు. ఈరోజు నీ గురించి నీ ఆఫీస్లో వాళ్ళు ఏమని చెప్తారు? నీతో పని చేసే వాళ్ళు ఏమంటారు? నువ్వు ఇంట్లో ఉన్న నీ పనిని గురించి ఏమని చెప్తారు? నువ్వు చేసేటువంటి పనుల గురించి పరిచర్లో ఉండే వాళ్ళు ఏమని చెప్తారు? లేదా దేవుడు ఏమని చెప్తాడు? ఆలోచించు. నీ బుద్ధి ఏ రకంగా ఉంది? దావీదు అంటున్నాడు, అబిగైలు, నీ బుద్ధిని బట్టే నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలారా, దావీదుకు ఎందుకు దేవుడు అంత ఉన్నతమైన చక్రవర్తి స్థానంలోకి తీసుకొని వెళ్ళాడంటే, దావీదు గొర్రెల దగ్గర సుబుద్ధి కలిగి పనిచేశాడు, రాజు చెప్పిన పనుల దగ్గర సుబుద్ధి కలిగి పనిచేశాడు, అండ్ దేవుని కొరకు సుబుద్ధి కలిగి పనిచేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన జీవితంలో ఏ రకంగా ఉన్నాం, మన బుద్ధి మన పనుల దగ్గర ఏ రకంగా ఉంది? దేవుడు చూస్తున్నాడు. నీ బుద్ధిని బట్టే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. దావీదు అంటున్నాడు, నీ బుద్ధిని బట్టే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. నీ బుద్ధి అది పాపము చేసే బుద్ధి అయితే దానికి సంబంధించిన నష్టం నువ్వు చూడాల్సి వస్తుంది. నీ బుద్ధి వాక్యాన్ని అనుసరించేటువంటి బుద్ధి అయితే దానికి రావాల్సిన వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే శ్రేష్టమైన వాక్యం నీ జీవితంలో ఖచ్చితంగా రివార్డ్ ఇస్తుంది. మూడవదిగా, నీ బుద్ధి నీ
పని దగ్గర కనపడాలి. కనబడుతుంది, నీ కనపడుతుంది, ఇతరులకు కనపడుతుంది, దేవునికి కనపడుతుంది. ఏ రకంగా ఉన్నాం? చివరిదిగా ఒక భాగాన్ని చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఏం బుద్ధి అంటే ఇక్కడ? నిబ్బరమైన బుద్ధి. ఏ విషయంలో నిబ్బరమైన బుద్ధి? ఇక్కడ చూడండి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మిరుగుదానని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాది వెతుకుతూ తిరుగుచూ ఉంటే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండుడి అంటే ఇక్కడ ఏమని చెప్తుంటున్నాడు అంటే, పేతురు మీ విరోధి అయిన అపవాది తిరుగుతున్నాడు. అపవాది పని ఎంత ఏంటి తెలుసా? మనమన్నా కొద్దిసేపైనా కూర్చుంటాం, అపవాది అసలు కూర్చోడు. తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడెక్కడ దొరుకుతారో, ఏ పరిస్థితుల్లో దొరుకుతాడు, ఏ సమయంలో దొరుకుతాడు, తిరుగుతూనే ఉంటాడు. తిరిగి దొరికించుకుంటాడు నిన్ను. మరి ఏం చేయాలి మనం? నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండు. అంటే నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడులే, నా దేవుడికి తెలుసులే, నా దేవునికి తెలియంది ఏముంది అనేటువంటిది కాదు. నిబ్బరమైన బుద్ధి గలవారై మనం ఏం చేయాలి? వెదుకుతూ తిరుగుతున్నాడు, అపవాది వెదుకుతూ తిరుగుతుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఒక లక్షణం ఉండాలి. ఏంటి ఆ లక్షణం అంటే, అపవాది తిరుగుచున్నాడు, అపవాది వెదుకుచున్నాడు, అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదున. సింహం మింగదండి, సింహము తింటది, అపవాది మింగుతాడు. జాగ్రత్తగానండి. సింహం తింటది, నోట్లోకి ఆ యొక్క ఫ్లెష్ వెళ్ళిన తర్వాత, ఏమంటారు, కండ వెళ్ళిన తర్వాత, ఆ మాంసం వెళ్ళిన తర్వాత అది నమిలి దాన్ని తింటదండి, మింగదు. కానీ ఈ సింహము మింగేస్తుంది. ఎందుకు తెలుసా? నోట్లో ఉంటే బై మిస్టేక్ ఏమైనా జారి బయటకు వస్తావేమని చెప్పేసి పటక్కని మింగేస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు దొంగ తిండ్లు తినేటప్పుడు టకాని మింగిస్తారు చూసారా? దానికంటే పవర్ఫుల్ అపవాది. దొరికావంటే వదిలిపెట్టదు. చూద్దాంలే, కొంచెం తిందాం, దొరికిన వెంటనే మొత్తం మింగేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి ఉండాలంట. అంటే ఏంటి ఆ బుద్ధి అంటే? అపవాది తిరుగుతున్నాడు, దేవుడున్నాడు అనడమా? కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి తెలుసా? నిబ్బరంగా అపవాదిని ఎదిరించు. అపవాది నీ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు, నీ పిల్లల దగ్గర తిరుగుతూ ఉంటాడు, నీ ఉద్యోగంలో తిరుగుతూ ఉంటాడు, నీ యొక్క డబ్బు దగ్గర తిరుగుతుంటాడు, నీ ఆస్తిపాస్తుల దగ్గర తిరుగుతూ ఉంటాడు, నీకు సంబంధించిన విషయాల దగ్గర అపవాది తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అపవాది తిరుగుతున్నాడులే అని దేవుడున్నాడులే అనుకోవద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడున్నాడు కానీ దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు. ఏం బుద్ధి ఉండాలి తెలుసా? అపవాదిని ఎదిరించే అపవాది నేను ఎదిరించగలనా? అపవాది సింహంలాగా మృంగే వ్యక్తిగా ఉంటే నేను దగ్గరికి పోతే నాకేమవుతుందో కదా? అపవాదిని ఎదిరించుడి. నిబ్బరమైన బుద్ధితో నీ జీవితంలో అపవాది సంచారాలు వినబడుతుండగా, అపవాది కార్యాలు కనబడుతుండగా, అపవాది యొక్క పరిస్థితులను నీ కళ్ళను చూస్తూ ఉండగా ఏం చేయాలి? బైబిల్లో రాయబడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఎంత ఫాస్ట్గా తింటాడో నువ్వు ఎదిరిస్తే అంత ఫాస్ట్గా పారిపోతాడు. నువ్వు ఎదిరించకపోయావనుకో అపవాది పారిపోడు, అపవాది ఇంకా విజృంభిస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు ఏమంటున్నా అంటే, అపవాదిని ఎదిరించుడి. ఏం చేస్తాను అంటాం చూసావా? నీ కథ ఏంటి అంటాం చూసావా? అపవాది దగ్గర అదే. అపవాది దగ్గర సాతానా నా వెనుకకు పో, సాతానా నా వెనుకకు పో. అదే అపవాదిని ఎదిరించడం. యేసుప్రభువు చేసింది అదే. సాతాను ఎదురుకి వచ్చాడు, నాకు మోకరిల్లు అని చెప్తూ ఉంటే అపవాదితో అంటున్నాడు నా వెనుకకు పో. సాతాను చెప్పేదానికి వ్యతిరేకంగా ప్రభు మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో అపవాది కార్యాలు జరుగుతుండగా నీ దగ్గర ఉండాల్సిన బుద్ధి ఏంటి తెలుసా?
దేవునికి లోబడు. ఫస్ట్ దేవునికి లోబడు. దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని పెట్టుకో. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించు. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరించావంటే ఎట్లా ఉంటుందంటే, ఒక ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళాడట ఒక ప్రాంతంలో. వాక్యం చెప్పడానికి వెళ్తే ఆ మధ్యలో ఒక ఆమె దయ్యం పట్టిందంట. దయ్యం పడితే ఈయన కిందికి వచ్చాడు. కిందికి వస్తూ ఆయన స్టేజ్ పైన తన బైబిల్ తీసుకొని వచ్చాడు. బైబిల్ తీసుకొని వచ్చి ఆ దయ్యం పట్టిన ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తలపైన బైబిల్ పెట్టి, యేసు నామముందు చెప్తున్నాను అంటే దయ్యం అనేది, ఒక్క నిమిషం, నువ్వు నా గురించి ఏదో చెప్తున్నావు కదా, నీ గురించి మొదట చెప్తాను నేను. ఏం చేసావు చర్చికి రాకముందు? నువ్వు అక్కడి పోయి ఏం చేసావు? అపవాది దగ్గర డ్రామాలు వేయొద్దు. నీ గురించి తెలుసు అపవాదికి. చాలా సందర్భాలు యేసు నామముందు అపవాదిని ఎదిరిస్తున్న అపవాది అంటాడు, నీ సంగతి నాకు తెలుసు. నువ్వేందుకు ఎదిరించేది? దేవునికి లోబడకుండా నువ్వు నన్ను ఎదిరించడం, ఇట్ ఈజ్ ఏ బ్లఫింగ్. అది ఒక భ్రమ, లేకపోతే నువ్వు ఏదో చెప్తున్నట్టుగా ఉంటుంది అంతే. దేవునికి లోబడి అపవాదిని అది నిబ్బరమైన బుద్ధి. అపవాది ఎదిరిస్తాడండి. అపవాది వస్తాడు. అపవాది పని తిరుగుతూ ఉంటాడు. ఎవరిని మిరింగుదనని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. నీ పని ఏంటి తెలుసా? నిబ్బరమైన బుద్ధితో అపవాదిని ఎదిరించు. ఎలా? దేవునికి లోబడి. దేవునికి లోబడే బుద్ధి కలిగి అపవాదిని ఎదిరించే బుద్ధి కలిగి ఉండు. దేవునికి లోబడే బుద్ధి ఉండాలి. మొదటిగా దేవుని బిడ్డగా అపవాదిని ఎదిరించే బుద్ధి నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అపవాదిని ఎదిరిస్తున్నామా, లేకపోతే అపవాదిని చూచి ఏంటి ఇలా జరుగుతుంది కృంగిపోవద్దు. ఎస్, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం కృంగిపోతాం. ఎప్పుడు కృంగిపోతామంటే ఏంటి ఇలా జరుగుతుంది? ఎస్, దేవా నేను కృంగిపోతున్నాను, దేవా నాకు సహాయం చేయి, దేవా ఎందును బట్టి జరుగుతుంది, ఏదైనా తప్పు ఉంటే నేను సరి చేసుకుంటాను ప్రభా. దేవుని ఎదుట సరి చేసుకో, స్వపరీక్ష చేసుకో, వాక్య పరీక్ష చేసుకో. దేవుని దగ్గర కూర్చొని ఏం తప్పు చేశానో చెప్పు ప్రభా. దేవుని దగ్గర తప్పు ఒప్పుకున్న తర్వాత అప్పుడు అపవాదిని ఎదిరించు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదుట నుండి పారిపోవును. ఇప్పుడు అపవాది పారిపోకుండా అపవాది కార్యాలు జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే, ఒకటి దేవునికి లోబడకుండా ఉన్నావు, రెండోది లోబడిన ఎదిరించకుండా ఉంటున్నావు. యు మస్ట్ అపోజ్ ద డెవిల్, యు మస్ట్ స్టాండ్ అగైన్స్ ద డెవిల్. అపవాదికి వ్యతిరేకంగా నిలబడాలి. దావీదు చేసింది అదే. అక్కడ దేవుడు అప్పగించిన గొర్రెలను కాచుకుంటూ దేవునికి లోబడ్డాడు, పరిశుద్ధంగా జీవించాడు, తండ్రికి లోబడ్డాడు, యుద్ధరంగానికి వచ్చాడు. అప్పుడు అంటాడు, గొల్యాతును చూసి అంటాడు, నీవెంత నన్ను అంటున్నావు కదా, నీ కత్తితో నీ తల తెగ నరుగుతా అన్నాడు. అందరూ విని పారిపోతే దేవునికి లోబడి గొల్యాతును ఎదిరించాడు. ఈరోజు దేవునికి లోబడకుండా ఎదిరిస్తున్నావేమో. ఒకవేళ దేవునికి లోబడి ఎదిరించకుండా ఇంకా ఎప్పుడు ఇస్తావు ప్రభా? దేవుడు అంటాడు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, అప్పుడు అపవాది పారిపోతాడు. సో మెనీ టైమ్స్ వీ డోంట్ నో వాట్ టు డూ. మనం ఏం చేయాలో మనకు తెలియదు. దేవునికి లోబడు. రెండవదిగా అపవాదిని ఎదిరించు. ఈ బుద్ధిని ఏమంటాడు తెలుసా పేతురు? నిబ్బరమైన బుద్ధి. ఈరోజు దేవుడు అంటున్నాడు, లోకంలో కింది వచనాలు చూస్తే కనబడుతుంది, లోకంలో శ్రమలు కలుగుతున్నాయి. ఈ శ్రమల మధ్య నిబ్బరమైన బుద్ధి కలిగి జీవిస్తాం. ఏంటంటే, ఎక్కడ నీకు వ్యతిరేకంగా తప్పు చేశానో, ఎక్కడ నీకు లోబడలేదో నేను లోబడతాను ప్రభువా. దేవా, దావీదు పలికిన మాట నా జీవితంలో నేను ఒప్పుకుంటున్నా. నీ బుద్ధిని బట్టే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. నా బుద్ధిపూర్వకంగా ఏమన్నా పాపం చేస్తున్నానా? దేవుని వాక్యానికి లోబడేటువంటి బుద్ధ, దేవుని మార్గాల్లో నడిచేటువంటి బుద్ధ, నా పనుల్లో బుద్ధి కలిగి పని చేసుకుంటున్నానా దేవుడు చూస్తున్నాడని? నాలుగవదిగా నిబ్బరమైన బుద్ధి కలిగి అపవాదిని ఎదిరిస్తున్నామా? మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? నీ బుద్ధిని బట్టే నీ ఆశీర్వాదాలు ఉంటాయి. ఈరోజు మన బుద్ధిని పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో నీకు వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేసినా, బుద్ధిపూర్వకంగా నేను పాపం చేసినా నన్ను క్షమించు ప్రభువా. మన జీవితాల్లో విడుదల ఎదురు చూస్తున్నాం, ఆశీర్వాదాలు కావాలని ఎదురు చూస్తున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, బుద్ధిపూర్వకంగా ఏమన్నా పాపం చేస్తున్నావా? దేవునికి లోబడక అపవాదిని ఎదిరించక నీ జీవితాల్లో సాతాను పెట్టేటువంటి ఆ యొక్క శ్రమల మధ్య నలిగిపోయేటువంటి వ్యక్తిగా ఉంటే, దేవా నన్ను క్షమించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. కొలస్సీ 3:2 చెప్తుంది, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనందు గుప్తమైనాయి. నీకు అవసరమైన బుద్ధి దేవుడు నీకు ఇవ్వగలడు. నీ బుద్ధి వాక్యానికి లోబడినటువంటి బుద్ధి అది తొలగించి వాక్యానికి లోబడే బుద్ధిని దయచేస్తాడు. దేవునికి లోబడిన బుద్ధ
ఆ బుద్ధిని దేవుడు దయచేస్తాడు. ఆ బుద్ధి దేవుని దగ్గర ఉంది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందు గుప్తమై ఉన్నాయి. దేవుని అడుగు, దేవా నీవు కోరుకున్న బుద్ధి నా దగ్గర లేదు, సుబుద్ధి నా దగ్గర లేదు దేవా, నిబ్బరమైన బుద్ధి నా జీవితంలో లేదు ప్రభా, నాకు దయచే. సాతాను సంబంధమైన బుద్ధి నా జీవితంలో ఉంటే, బుద్ధిపూర్వకంగా పాపము చేసే వ్యక్తిగా నేనుంటే నన్ను క్షమించు ప్రభా. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు, మహాగణుడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి, అబీగయులతో దావీదు చెప్పిన మాట, నీ బుద్ధిని బట్టే నీ ఆశీర్వాదాలు. అవును దేవా, మా జీవితాల్లో ఆశీర్వాదాలు లేకపోవడానికి మా బుద్ధే నాయనా, మా బుద్ధి ప్రభా. సరికాని బుద్ధి కలిగి ఆశీర్వాదాలు, దీవెనలు, విడుదల, స్వస్థత తను ఏవేవో ఎదురు చూస్తున్నాం ప్రభా. దేవా, మా బుద్ధి సరిగా లేదు నాయన. అందుకే ఈరోజు మాతో మాట్లాడారు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మేము బుద్ధిపూర్వకంగా ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో ప్రతి ఒక్కరికి వారి తప్పులు తెలుసు నాయన. ఎవరి తప్పులు వారికి తెలుసు ప్రభా. ఎక్కడ నీ వాక్యానికి లోబడకుండా, ఎక్కడ నీ యొక్క తండ్రి సన్నిధికి దూరం అవుతున్నారు దేవా, దర్శించండి ప్రభా. నీ సిల్వర్ రక్తము కడుగును గాక, మా కుటుంబాలను కడుగును గాక, మా ఆత్మీయ జీవితాలను కడుగును గాక, మా యొక్క ఉద్యోగ వ్యాపారాల స్థలాల్లో మా జీవిత విధానాలు కడగబడును గాక. దేవా, నీ సిల్వర్ రక్తముతో మమ్మల్ని కడగండి నాయనా. దేవా, నీ వాక్యానికి లోబడేటువంటి బుద్ధి మాకు లేకుండా నాయనా తండ్రి, మనుషులు కల్పించిన పద్ధతులకు లోబడుతూ మా జీవితాలు మేము ముందుకెళ్ళిపోతూ ఉంటే, కఠిన హృదయాలుగా మారిపోతూ ఉంటే, వాక్యాన్ని వింటూ వాక్య ప్రకారం ప్రవర్తించినటువంటి వారమైతే, యేసయ్యా నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగును గాక, మా బుద్ధులు మార్చబడును గాక, మా బుద్ధులు సాతాను సంబంధికుల బుద్ధులు కాకుండా దేవుని బిడలంగా దేవుడు కోరుకున్న బుద్ధి మా జీవితంలో ఉండును గాక. దేవా, సహాయం చేయండి. వాక్యానికి లోబడే బుద్ధి మాకు దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రమును అనుసరించే బుద్ధి మాకు కావాలి ప్రభా. వాక్యాన్ని ప్రకారం జీవించే బుద్ధి మాకు దయచేయండి నాయన. దేవా, మా జీవితాల్లో మాకు అప్పగించబడిన పనుల విషయాల్లో సుబుద్ధి కలిగి పని చేయుదుముగాక, సుబుద్ధి కలిగి పని చేయుదుముగాక. దేవా, నీకు స్తోత్రాలు. దేవునికి లోబడుతూ అపవాదిని ఎదిరించే నిబ్బరమైన బుద్ధి మా ఒక్కొక్కరికి దయచేయమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.